ఇక్కడి నుంచి వచ్చేసరికి ఏంటంటే మూడు మూడు ఆవరణల కింద, అంటే లాస్ట్ టైం చెప్పినట్టు కాకుండా చెప్తాం, మూడు మూడు ఆవరణల కింద 9 ఆవరణలు, అంటే 3 3 9. ఫస్ట్ 3 ఏంటి అంటే మనలో ఉన్న ప్రాణశక్తిని పెంచుకునే ఆవరణలు. అందుకనే గాయత్రీదేవి ఆ ఆవరణలు, అంటే మొదటి చతురస్రాన్ని, షోడశదళ పద్మాన్ని, అష్టదళ పద్మాన్ని, ఈ మూడింటిని ఎవరు అంటే గాయత్రీదేవి పరిపాలిస్తుంది. గాయత్రీదేవి ఏం చేస్తుంది అంటే మనలో ఉన్న ప్రాణశక్తి ఎలా పెంచుకోవాలి అన్నది అక్కడ నేర్పిస్తుంది. ఫస్ట్ చూడండి, ప్రాణశక్తి పెరగాలి అంటే చతురస్రంలో ఏం పెంచుకుంటా ఉంటే మన యొక్క దీన్ని ఏమంటారు ఆత్మశక్తి అన్నదాన్ని పెంచుకుంటాం. అందుకనే గురువు ఉండాలి శ్రీచక్రార్చన చేస్తే. ఆ గురువు ఎందుకు అంటే గురువు మంత్రం ఇస్తారు కదా, ఆ మంత్రం ఏదైతే ఉందో తద్వారా ఇక్కడ ఉన్న 28 మంది దేవతలు యాక్టివేట్ అయ్యి మనలో ఉన్న 24 తత్వాన్ని, మనస్సుని, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని శుద్ధి ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్గా మనం ఎవరితో కలుస్తాం అంటే సూర్య భగవానుడితో కలవడం మొదలు పెడతాం. సూర్యుడితో ఎంత బాగా కలుస్తున్నామో అంత ఆత్మశక్తి అనేది మనకి పెరగడం మొదలు పెడుతుంది. ఆ రెండో ఆవరణకు వచ్చేసరికి చూడండి, 16 తరాలు ఏంటంటే 16 ఆకర్షణ శక్తులు. మనలో ఉన్న ఆకర్షణలు ఎంత బాగా ఉంటాయో అంత బాగా ఏంటి అంటే మనకు ఆకర్షణలు ఉన్నంతసేపు కూడా మనలో ఉన్న శక్తిని మనం ఏం చేస్తూ ఉంటాం, ఖర్చు పెట్టేస్తూనే ఉంటాం. ఈ ఖర్చు పెట్టే శక్తి పోనీ ఏమైనా మంచిదా అని అన్నప్పుడు ఏమైనా అక్కర్లేని విషయాలు, చిన్న విషయాలకి మన దగ్గర ఉన్న పెద్ద శక్తిని మనం ఖర్చు పెడుతున్నాం అన్నమాట. ఎందుకంటే 1వ ఆవరణ నుంచి 2వ ఆవరణకు వచ్చామంటే మన ఆత్మశక్తి ఆల్రెడీ పెరుగుంది. ఆ పెరుగున్న శక్తిని మనం ఏం చేస్తున్నాం, అక్కర్లేని విషయాల కోసం ఖర్చు పెట్టేస్తున్నాం. ఆ అక్కర్లేని విషయాల కోసం ఖర్చు పెడుతున్నాము అని మనకు అర్థమయ్యేటట్టు చేసేవే మళ్ళీ ఆకర్షణ శక్తి. అంటే ఈ సైడ్ మన ఆకర్షణలను పాడేసేవి అదే, మళ్ళీ ఈ ఆకర్షణ నుంచి మనం ఏం చేస్తాయని దాటించి బయటకు తీసుకొచ్చేవి కూడా అది. ఎప్పుడైతే ఆకర్షణ అన్నది మన లోపల పోతుందో జ్ఞానం అన్నది రావడం మొదలు పెడుతుంది. జ్ఞానం వచ్చినప్పుడు ఏంటంటే ఇది చేయొచ్చా, అది చేయకూడదా, ఏమవుతుంది. ఇప్పుడు మీరు ఎవరో చెప్పారండి నేను చేశాను అని అంటారు. ఎవరో చెప్పినా నేను చేసిన నాకు అంటూ ఒక బుద్ధి భగవంతుడు ఇచ్చాడు కదా, అంటే ఆ బుద్ధితో నేను ఏం చేయాలి, వాళ్ళు చెప్పినట్టు చేయడం అంటే బుద్ధిగా చేయడం అంటే కొంతమందితోనే దేవుడి దగ్గర బ్లైండ్గా చేయాలి. అలాంటి దేవుళ్ళ వాళ్ళ దగ్గర బ్లైండ్గా చేయొచ్చు, కానీ ఇక్కడికి వచ్చేసరికి నేను చేస్తున్న పని రైతా తప్ప అనే విచక్షణ జ్ఞానం కూడా మనకి ఉండాలి. ఆ విచక్షణ జ్ఞానాన్ని ఎవరిస్తారు అంటే ఈ 16 మంది ఎప్పుడైతే ఇచ్చారో ఏది తప్పు ఏది రైతు అని మనకి ఎప్పుడు అర్థం అవుతుందో అక్కడ వచ్చే క్లారిటీ ఏంటంటే ఇది కావాలి అది కావాలని అన్ని చుట్టూ తిరుగుతున్న మనకి ఈ 16 మంది ఏం చేస్తారంటే ఇవన్నీ అసలు నీకు ఎందుకు కావాల్సి వస్తుందంటే నీకేం కావాలో నీకు తెలియదు కాబట్టి ఆడికి వెళ్ళిన తర్వాత మనకేం కావాలి అనే క్లారిటీ మనకు వస్తుంది. ఎప్పుడైతే మనకేం కావాలో మనకు అర్థమైందో ఆ వేలో మనం ప్రయాణిస్తున్నప్పుడు 8 తలాలు పడిపోయింది. మనకేం కావాలో మనకు అర్థమైంది అనుకోండి, దాని మీద మన శక్తిని ఖర్చు పెట్టాం అనుకో, అప్పుడు ఏమవుతాం, మనం గొప్పగా ఎదుగుతాం. ఎప్పుడైతే ఎదుగుతున్నామో 3వ ఆవరణకు వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే అక్కడ ఉన్న అనంత కుసుమ ఆనంద మేఖర ఆనందం వీళ్ళందరూ ఏం చేస్తారు అని అంటే వాళ్ళు నిద్రాదేవతలు అంటారు. వాళ్ళ పని ఏంటంటే మనం నిద్రపోతున్న మన ఏం చేస్తారు, మేలుకొలుపుతారు. నిద్రపోవడం అంటే అర్థం ఏమిటి అంటే మంచం మీద ఎక్కి హాయిగా గురిపెట్టి దాన్ని నిద్రపోవడం అంటారు. లేచుండి కూడా ప్రకృతి మనకి ఇస్తున్న జ్ఞానాన్ని మనం తీసుకోలేకపోవడానికి కూడా నిద్రపోవడమే అని అంటారు. ఆడికి వెళ్ళిన తర్వాత 8 మంది ఏం చేస్తారంటే నువ్వు అసలు జ్ఞానాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నావు, నీ ఎనర్జీని ఎలా వేస్ట్ చేస్తారు. ఏంటంటే ఇక్కడ కొంచెం శక్తి మనలో ఉన్న ప్రాణశక్తిని మనం పెంచుకున్నప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, మనలో ఉన్న అనుమానాలతో ఉన్న శక్తిని కాస్త మనకు తెలియకుండా మనం ఏం చేస్తున్నాం, ఖర్చు పెట్టేసుకుంటున్నాం. అది ఎలా అంటే వచ్చిన వాళ్ళు అడుగుతాం అనుమానం, వాళ్ళు చెప్తారు, కానీ మనకు ఫస్ట్ అడిగేదే డౌట్ ఎందుకు అంటే నీకు తెలుసా తెలియదు, అది ఆల్రెడీ నాకు అర్థమైపోయింది ఆ విషయం. మీకు తెలుసో తెలియదు అని అడిగేదాన్ని డౌట్ అంటారు. ప్రశ్న ఎప్పుడు ఏంటి అంటే మన లోపల జ్ఞానాన్ని పైకి తీస్తుంది. డౌట్ ఎప్పుడు ఏం చేస్తుంది అంటే మనలో ఉన్న అహంకారాన్ని బయటకు తీస్తుంది. అహంకారం ఎంత బాగా వస్తుందో అంత బాగా మనలో ఉన్నటువంటి శక్తి ఏమవుతుంది, ఖర్చు అయిపోతుంది. అది అక్కడికి వెళ్ళిన తర్వాత 8 మంది చెప్తారనమాట. అసలు అనుమానాలు ఎవరికి వస్తాయి అంటే ఒక పని ఏమీ లేని వాళ్ళకి,
అంటే నాకు అంటూ ఒక పని లేదనమాట. అందుకనే నేను అందరి పనుల్లోనూ ఏం చేస్తాను, ఒక చెయ్యో కాలో వేలో పెడుతున్నాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకేంటో ఒక పని ఉందనుకోండి, ఎవరి పనుల్లోకి ఎవరి చూస్తూ మనం వెళ్ళాం, మన పని ఏదో మనం చేసుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత 8 మంది మన పని ఏమిటి అంటే, పని అంటే ఇక్కడ ఏంటంటే పర్పస్ ఆఫ్ లైఫ్. ఈ భూమి మీద ప్రతి ఒక్కళ్ళు ఒక పర్పస్లో పుట్టారు. నేను పుట్టిన పర్పస్ ఏంటి అని తెలుసుకోవడం ఆ 3వ ఆవరణం. ఎప్పుడైతే మన పర్పస్ మనం తెలుసుకున్నామో మనలో ఉన్న ప్రాణశక్తి అనేది ఏమవుతుంది అంటే గాయత్రీదేవి ఈ 3 ఆవరణలో ఉండి మనకి ప్రాణశక్తిని పెంచుతుంది. ప్రాణశక్తి ఉన్నా సరే మనకు కావాల్సింది ఏంటంటే ఎదగడం.